అడవిలో కొత్త సంచలనం. అడవి మధ్యలో చిన్న చౌరస్థలం ఉంటుంది. అక్కడ పక్షులు, జంతువులు ఎప్పుడూ రద్దీగా ఉంటారు. ఒక ఉదయం టాక్ 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 ఎవరో హామర్ కొడుతున్నట్టు శబ్దం. అందరూ తిరిగి చూడగా కాకిరాజు కొత్త బోర్డు తగిలిస్తున్నాడు. బోర్డు: రాజుల రుచి కాకి మోమో స్టాల్. అక్కడే తాడు కట్టి తగిలించాడు. కుందేలు మిన్ని: కాకిరాజు, నువ్వా మోమో స్టాల్ పెడుతున్నది? కాకిరాజు గర్వంగా: అవును, అడవిలోనే నంబర్ 1 మోమో స్టాల్. గుడ్లగూబ గురువు: ఓ, నీవే చెఫ్ అవుతావా? కాకిరాజు: మీరిద్దరూ ఎంజాయ్ చేయండి. మోమో మేజిక్ నాది. మనసులో: అది మేజిక్ కాదు, మోసం. మొదటి రోజు మొదటి మోసం. ఒక క్యూట్ స్క్విరెల్ చింకీ వస్తుంది. చింకీ: భయ్యా, ఒక ప్లేట్ మోమో ఇవ్వండి. కాకిరాజు: మేడం, ఈరోజు ఆఫర్ 10 గింజలకే. కాకిరాజు లోపలికి వెళ్లి మోమో తయారు చేస్తున్నట్టు నటించాడు. కాని అతను ఏం చేశాడంటే, పాత పిండిని తీసుకుని లోపల గాలి వేసి మోమోలా కట్టిపెట్టాడు. చింకీ ఒక మోమో కరిచిన వెంటనే: చింకీ: అయ్యో, లోపల ఏమీ లేదు. కాకిరాజు: అది స్టఫ్డ్ హెల్తీ మోమో. తింటే తేలికగా ఉంటుంది. చింకీ పర్లేదు అనుకుని వెళ్ళిపోయింది. కాకిరాజు మనస్సులో: ఒకటి జరిగింది, ఇలాగే సంపాదిస్తే బాగుంటుంది. సింహం అటుగా వస్తున్నాడు. అందరూ సైడ్కు జరిగిపోయారు. సింహం: ఓ కాకిరాజు, నువ్వా మోమోస్ చేస్తున్నది? ఒక స్పెషల్ ప్లేట్ వేయ్. కాకిరాజు గట్టిగా బయటకు నవ్వి లోపలికి వెళ్ళాక, సింహం కదా, దీనితో ఫన్ చేద్దాం అనుకుని మోమోలో లోపల ఎండిన తామలపాకులు వేసి పెట్టాడు. సింహం తినగానే: సింహం, ఈ మోమో ఎందుకింత చేదుగా ఉంది? పులిహోరలా? కాకిరాజు: అది రాయల్ మసాలా మోమో, రాజులకే సూట్ అవుతుంది. సింహం ఏమీ అర్థం కాక వెళ్ళిపోయింది. స్టాల్ దగ్గరికి ఒక రాబందు వచ్చింది. రాబందు స్పెషల్: నాకు ఒక స్పెషల్ మోమో కావాలి, ఎప్పుడు తిననిది. కాకిరాజు కాసేపు షాక్ అయ్యాడు. ఎప్పుడు తిననిది స్పెషల్? ఎక్కడి నుంచి తెప్పించాలి? అంతలో అతనికి పిచ్చి ఐడియా వచ్చింది. స్టాల్ వెనుక ఉన్న ఇసుక, చలికోడము ఆకులు, రంధ్రాలు ఉన్న బుట్ట అన్నీ మిక్స్ చేసి మోమో ఆకారంలో కట్టి ఇచ్చేశాడు. రాబందు బైట్ వేసిన వెంటనే చెక్ చెక్. ఇసుక. కాకిరాజు: అది క్రంచీ మోమో, ఎనర్జీకి బెస్ట్. అతను కూడా నమ్మి వెళ్ళిపోయారు. కాకిరాజు కడుపుబ్బా నవ్వుకున్నాడు. ఒక తెలివైన రాబిట్, జాకీ, ఈ స్టాల్ మీద డౌట్ పడుతున్నాడు. జాకీ: సరే, ఇక్కడ అసలు కథ ఏమిటో చూద్దాం. అతను డిటెక్టివ్లా ట్రై చేశాడు. చిన్న స్పై కెమెరా స్టాల్ వెనుక చూశాడు. అక్కడ కాకిరాజు ఇసుక, గడ్డి, ఆకు, గాలి ఇవన్నీ మిక్స్ చేస్తూ కనిపించాడు. జాకీ: దొరికేసావ్రా కాకిరాజు. జాకీ అన్ని జంతువులను మీటింగ్కు పిలిచాడు. జాకీ: ఈ కాకిరాజు మనల్ని మోసం చేస్తున్నాడు. అందరూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. మిన్ని: నా డబ్బులన్నీ పోయాయి. సింహం: నేను చేదు తమలపాకుల మోమో తిన్నాను. మేము ఇసుక మోమో తిన్నాము. అందరూ కలిసి ప్లాన్ రెడీ చేశారు. మరుసటి రోజు ఉదయం కాకిరాజు స్టాల్ ముందు ఎవరూ లేరు. ఖాళీ, నిశ్శబ్దం. అదే టైంలో పక్కనే కొత్త స్టాల్, పెద్ద బోర్డు: అడవి యూనియన్ మోమో స్టాల్, నిజమైన రుచి, నిజమైన మనస్సు. అందులో చింకీ పిండి తయారు చేస్తోంది. ఆవిరి మోమో స్టీమ్ చేస్తున్నారు. ఎలుగు బంటి మసాలా చేస్తున్నాడు. సింహం సెక్యూరిటీ, జాకీ క్యాషియర్. అందరూ అట్రాక్ట్ అయి అక్కడికి వచ్చేశారు.
కాకిరాజు స్టాల్ పూర్తిగా ఖాళీ అయ్యింది. కాకిరాజు ఒంటరిగా కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. కాకిరాజు, అయ్యో! నా మోసాలకి ఫలితం ఇదేనా? అంతలో తనకు ఒక కల వచ్చింది. అతను మళ్ళీ మోసం చేస్తే గుడ్లగూబ గురువు వెనకనుంచి వచ్చి తరుముతున్నట్టు. అతను భయపడుతూ లేచాడు. అదే సమయానికి జంతువులన్నీ అతని దగ్గరకు వచ్చారు. సింహం, చూడు, మోసం చేస్తే ఇలాంటి ఫలితమే. కానీ నువ్వు నిజంగా మారితే మేము సహాయం చేస్తాము. కాకిరాజు, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఇక ముందు నేను నిజాయితీగా పనిచేస్తాను. అందరూ అతనిని నమ్మి మళ్ళీ అతడిని తమ జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు అడవిలో 2 స్టాల్స్ ఉన్నాయి. జట్టు స్టాల్, కాకిరాజు స్టాల్. కానీ ఈసారి కాకిరాజు నిజంగా మంచి మోమోస్ చేయడం నేర్చుకున్నాడు. అందరూ అతని దగ్గరికి కూడా రావడం మొదలుపెట్టారు. జాకీ, బాగుందిరా, ఇలాగే కొనసాగు. కాకిరాజు, ఇంక ముందు మోసమేమీ లేదు, ఒరిజినల్ కాకి మోమోజ్ మాత్రమే. స్టాల్ రద్దీగా మారింది. అడవిలో అందరూ హ్యాపీ. నీతి, తప్పు దారిలో వచ్చిన లాభం నిలవదు. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది.